కాంగ్రెస్ విధానాలతోనే కరువు వచ్చిందని బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడడం. అంటే ప్రభాకర్ గారు, మీ ప్రభుత్వ విధానాల కారణంగానే పంటలు ఎండిపోతున్నాయి, రైతులను పట్టించుకోని చెప్పేసి కరీంనగర్లోనే కేసీఆర్ మీ పైన విమర్శలు చేశారు. బుద్ధున్న రాజకీయుడు ఎవడైనా ఆ విధమైన మాటలు మాట్లాడేది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ వల్ల కరువు వచ్చింది అంటలేను. వాళ్ళకు కూడా కనీస జ్ఞానం ఉంటే కాంగ్రెస్ కరువు తెచ్చింది అనద్దు. వాళ్ళు అధికారంలో ఉన్ననాడే సెప్టెంబర్లో వర్షాలు వల్లే, వాళ్ళ నిర్లక్ష్యం వల్లేదని అంటారు ఎవరన్నా. ఇది ప్రకృతిని ఏ విధంగా ఎదుర్కొని రైతాంగానికి మనం మద్దతునియాలి, ఏ విధంగా భరోసానియాలో ఆలోచన చేయాలి. కానీ అదన్నీ ఆలోచనలు లేకుండా ఇవాళ మనం ఊరికైనా ఏదో ఒకటి మాట్లాడితే దానికి ఎట్లా? అంటే గతంలోనే మేము చెరువులు నింపాము, రైతులకు ఇబ్బంది లేకుండా చూసాము, కనీస కార్యాచరణ కూడా కాంగ్రెస్ రూపొందించలేకపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్లో పడని వర్షాలను తీసుకొచ్చి ఎక్కడ చెరువులు నింపారు? ఇవాళ మేము మొత్తం అధికారికంగా లెక్కలు ఇస్తాం. ఆనాడు ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ లేదా సాగునీటికి ఉన్నటువంటి ప్రాజెక్టు వైజ్ ఉన్నటువంటి సామర్థ్యం ఎంత వర్షం ఉందే, ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కిస్తాము. రమ్మంటేనే బహిరంగ చర్చకి ఇలా మేము ఎక్కడ మిస్మేనేజ్మెంట్ చేసామో చూపెట్టండి. ఊరికైనా మాట్లాడడం కాదు, సమర్థవంతంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తోంది. ఇలా మీరు నిర్మించినటువంటి మేడిగడ్డ డ్యామేజ్ కావడం వల్ల మీరు నీళ్ళు వదిలిపెట్టారు. ఇలా మీరు బాధ్యత వహించాలి. మేనేజ్మెంట్ మీరు చేయలేకపోయారు. మీ వైఫల్యం. కనీసం మరమ్మతులు చేపడితే రైతులకు ఎంతో. ఇప్పుడు నేను ఇంజనీర్ కాదు, కేసీఆర్ లాగా సాంకేతికమైనటువంటి సలహాలు, ఇంజనీర్ల సలహాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కడితే కూడా నీళ్ళు వదిలిపెడితే కూడా పోతుందని చెప్పిన తర్వాత ఎవరేం చేసే పరిస్థితి? చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? రైతులందరికీ వీలైనంత నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రకృతికి సంబంధించిన అంశం. నేను గత ప్రభుత్వాన్ని నిందిస్తలేను, ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం లేదు. రైతులను డెఫినెట్లీ ఏ విధంగా ఆదుకోవాలో నీళ్లను ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం ఇటు త్రాగునీటి ప్రాధాన్యత, సాగునీటి ప్రాధాన్యత రెండింటిని దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్ల యొక్క ఉన్నటువంటి నిల్వలను చూసుకొని మేనేజ్మెంట్ చేస్తున్నాం. తప్పకుండా రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ తీసుకుంటాం. కేసీఆర్ ఇంకొకటి మీ పైన ఆరోపణ చేశారు. అమలు కాని అనేకమైన హామీలు ఇచ్చేసి ప్రజల్లోకి వచ్చారు. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటే పిలుపునిచ్చారు. అమలు కాని హామీలు డబుల్ బెడ్రూములు, 3016 నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రుణమాఫీ, ఇండ్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇవన్నీ కేసీఆర్ గారు ముందు జవాబు చెప్పాలి కదా. మేము ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, దాని తర్వాత 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చినాం, ఇందిరా మిల్లు కట్టబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, రైతు బంధు వేసినాం, ఇంకేం చేయుతాను. ఇంకొక 2 కార్యక్రమాలు మిగిలినవి చేస్తాం. మొత్తం గల్లా ఖాళీ చేసి పెట్టిన మీరు దాన్ని సమర్థించుకోవడం ఇంకో మాట. కేసీఆర్ గారు ఇంకొక మాట అన్నారు పోలీసుల హరాస్మెంట్ మీద. ఏం కేసీఆర్ గారు భూ కబ్జాదారులను పార్టీలకు అతీతంగా అరెస్ట్ చేస్తుంటే మీరు పోలీసుల హరాస్మెంట్ అని నువ్వు అంటావు, నీ ఇంకో శాసనసభ్యుడు అంటాడు, వాళ్ళందరినీ మొత్తం బట్టలు ఇప్పిస్తా అంటాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. ఇలా ఒకటే మాట, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు గౌరవం ఇస్తాం, కానీ ఏది పడితే అది వచ్చి మాట్లాడి రాజకీయాల కొరకు చేస్తే మంచి పద్ధతి కాదు. ఈరోజు ఇక్కడ కరీంనగర్ సంబంధించి మేము మీకంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో చాలా అభివృద్ధి చేసినాం. ఇవాళ ఈ జిల్లాల సాగునీరు సౌకర్యం ఉంది 90% అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఎల్లంపల్లి కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, వరద కాలువ కావచ్చు, ఒక మిడ్ మానేరు కూడా మేము కట్టినాం. కానీ ఆనాడు కాంట్రాక్టర్ తప్పిదం వల్ల జాప్యం జరిగితే దాన్ని పూర్తి చేసి మేము కట్టినామంటే ఎట్లా? మీరు కట్టింది ఏంది ఇప్పటివరకు? నీ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంభీరావుపేటలో అప్పర్ మానేరు డ్యామ్ కట్టాలి ఇప్పటివరకు మీరు. కాబట్టి మీరు కట్టుకున్న మల్లన్న సాగర్లు ఏవో జరిగినాయి. ఈ జిల్లాకు చేసింది మీరేం లేదు. చర్మం వలిసి చెప్పులు కూడా తీస్తాన మీరు ప్రజల చర్మం వలిచారు, కానీ జిల్లాకు చేసింది ఏమి లేదు. చివరి ఒక విషయం చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నిన్న కూడా చెప్పినా, ఎక్కడో 17 పార్లమెంటు కాంగ్రెస్ గెలిస్తే గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తా ఉన్నాం. ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళల అక్క చెల్లెలందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. మొత్తానికి సాగునీటి సమస్య లేకుండా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటామని, అంతేకాకుండా తెలంగాణలో 17 సీట్ల విజయం సాధిస్తామని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.